వదినా మంగమ్మ మాటలోనే కాదు మడిసిలోనూ తేడా కనిపిస్తుంది. తొందర పడకుండా కాస్త ఆలోచించి చూడు. అవునే అక్క, అది నీ కూతురే గాని కుట్రల చేలో నిన్ను పెంచిపోయిందే. నర్మిని, మీరు మీ ఏదవనుమానాలు. అది ఎంత ప్రేమతో నన్ను అమ్మ అని పిలిచినది. అట్లాంటిది నా బిడ్డను అట్టుకొని అనుమానిస్తారా? తాట తీస్తానేమనుకుంటున్నారు? ఈ చీరతో నీ చాప్టర్ క్లోజ్. ఇక ఎప్పటికీ రాజేశ్వరమ్మే మా మమ్మీగా ఉంటుంది. నా కూతురు కోరికని నేను ఇప్పుడే తీరుస్తాను. ఇప్పుడే ఈ సీర కట్టుకుంటాను. ఇంత ఖరీదైన సీర నా కూతురు ప్రేమతో ఇచ్చినదని మీకు కుళ్ళు. ఎలా అవతలికి? ఓరే అమ్మనే, నీ తల్లి ప్రేమో ఏంటి ఇలా మారిపోయింది? చూసావమ్మా, స్కూల్లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో కూడా ఆ గంగే ఫస్ట్ వచ్చిందంట. నాకు తెలిసి జరిగిందంతా మనసులో పెట్టుకొని ఆ గంగ కావాలనే మన మంగని ఓడిస్తోంది. అలా ఎందుకనుకుంటావమ్మా? అయినా కావాలని గంగ మాత్రం మంగని ఎందుకు ఓడిస్తుంది చెప్పు? ఎవరి టాలెంట్ వాళ్ళది. గంగకి టాలెంట్ ఉంది, అది గెలిచింది అంతే. దానికోసం నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతావు? ఛ! నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత మాట అన్నా? ఇంకేమనాలి? నీ దృష్టిలో ఎప్పుడు ఆ గంగే గ్రేట్, నా కూతురే వేస్ట్, అంతే కదా? ఎప్పుడు చూడు ఆ గంగకి సపోర్ట్ చేస్తావు తప్ప నా కూతురికి మాత్రం అసలు సపోర్ట్ చేయవు. అయ్యో రాజేష్, అవును మమ్మీ, అమ్మమ్మ ఎప్పుడింతే. దాన్ని అమ్మమ్మల సపోర్ట్ చేయబట్టే ఇప్పుడు ఆ గూడెం బ్యాచ్ అంతా మన నెత్తినెక్కి కూర్చున్నారు. మంగా, ఏంటి నువ్వనేది? చెప్పేదేదో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. నీకెంత చెప్పినా వేస్ట్ అమ్మమ్మా. అందుకే నేను ఇక్కడ ఉండను, హాస్టల్ కి వెళ్ళిపోతాను. మమ్మీ, నన్ను హాస్టల్లో వదిలేసిరా, నేను అక్కడే ఉంటాను. అయ్యో మంగ, ఇంకెప్పుడు అలా అనకమ్మా, ప్లీజ్ అమ్మా. మరి లేకపోతే ఏంటి మమ్మీ? అది ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నా అమ్మమ్మ వద్దంటుంది. పోనీ వెళ్ళిపోయిన దాన్ని అలాగే వదిలేయచ్చు కదా. అలా కూడా చేయలేదు. అది ఎక్కడుందో వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చింది. ఎందుకంటే అమ్మమ్మకి అదంటేనే ఎక్కువ ఇష్టం. నేను అస్సలు ఇష్టం లేదు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నాకు నువ్వన్నా ఇష్టమేనమ్మా. అబద్ధం. నువ్వు దాన్ని ఇష్టపడినంతగా నన్ను ఇష్టపడవు, అది అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని ఇంతగా రెచ్చిపోతున్నారు. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? అవును మమ్మీ, నేను చెప్తుంది నిజం. ఆ గౌరీ పైకి కనిపించేంత మంచిది కాదు మమ్మీ. ఇందాక ఆన్లైన్ లో నువ్వు బుక్ చేసిన చీర డెలివరీకి వచ్చింది. ఆ చీరని నేను నీకు ఇద్దామని తీసుకొస్తుంటే గౌరీ వచ్చి ఆ చీరని లాక్కుంది. ఏంటి, నీ దగ్గర నుంచి చీర లాక్కుందా? అవును మమ్మీ, అక్కడికి నేను చెప్పాను, ఇది మా మమ్మీ కట్టుకునే చీర, మర్యాదగా ఇవ్వమన్నాను. దానికా గౌరీ ఏమందో తెలుసా? ఏమంది? మీ మమ్మీ ఒక్కతేనా జమీందారు? నేను కూడా జమీందార్నే. ఎందుకంటే నా కూతురు ఈ ఆస్తికి వారసురాలు. నా కూతురు సంతకం పైనే మీకు డబ్బులొస్తాయి. నా కూతురు సంతకం పైనే మీరంతా బతుకుతున్నారంట. అట్లాంటి కూతురికి తల్లినైన నన్ను మాత్రం గూడెం దానిలానే ఉంచుతారా? అలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుండి నేను కూడా రాజేశ్వరి దేవితో సమానమంది. రాజేశ్వరి 25,000 చీర కడితే నేను కూడా అంతే ఖరీదైన చీర కట్టి తీరాల్సిందే అంది. అలాగైతేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను అంది. అలా వెళ్ళిపోతే మీ ఆస్తి అంతా ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరంతా అడుక్కు తినాల్సి వస్తుంది అంది. అది అంత మాట అందా? అమ్మా రాజేశ్వరి, గౌరికంత సీన్ లేదమ్మా. అదంత మాట అనుండదు. అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను అబద్ధం చెప్తున్నానా? కావాలంటే మీరే వచ్చి చూడండి. ఆ గౌరీ మమ్మీ చీర కట్టుకుని ఉంటుంది.
నేను నమ్మను. మనం ఉండగా గౌరి అంత ధైర్యం చేయదు. దానికి మనమంటే భయం ఉంది. అమ్మ రాజేశ్వరి, నువ్వు మాత్రం తొందరపడి అమ్మా ఆవేశపడకు. ఇవన్నీ ఎందుకు? వెళ్ళి చూస్తే తెలిసిపోతుందిగా. అదే గనుక నా చీర కట్టుకుని ఉండాలి. ఇవాళ దాన్ని నేనేం చేస్తానో. ఇదిగో ఈ ఆవేశమే వద్దమ్మా, నా మాట వినమ్మా. వినడం ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాం పద. చెప్పేది వినమ్మా. అమ్మా ఏంటి అలా చేస్తున్నావు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నమ్మకం లేకపోతే వచ్చి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. నువ్వు రామ్మా. రాజేష్, మంగమ్మ, అమ్మ మంగమ్మ, నువ్వు చెప్పినట్టే సీర కట్టుకున్నాను. సూతుగా రామ్మా. చెప్పిన ఈయనకుండా కట్టుకుంది. ఇప్పుడు ఏటవుతుందో ఏటో. నాకు అదే ఉంది బాబా, భయంగా ఉంది. చిత్ర, ఈ సీరలో అచ్చం నేను జమీందార్లా లేను? గౌరీ, ఎంత పొగరే నీకు! నా చీర కట్టుకుంటావా? అదేటమ్మ గారు, మీరే కదా ఈ సీరని మా వదిన కట్టుకోమని చెప్పి పంపించినారు. నోర్మోయ్, కూటికి గతిలేని మీకు అన్నం పెట్టడమే ఎక్కువ అనుకుంటుంటే ఇంత ఖరీదైన చీర నేనెందుకిచ్చి పంపుతానే? పొగరెక్కువై కళ్ళు నెత్తికెక్కాయా? అమ్మగారు, ఎందుకండి ఎందుకండి మా అమ్మ నట్టా కొడుతున్నారు? పొగరుతో నీ కళ్ళు కూడా మూసుకుపోయాయా? అది నా చీర కట్టుకున్న విషయం నీకు కనిపించడం లేదా? ఆ చీర మంగమ్మ గారు తెచ్చిచ్చారమ్మా, లేకపోతే మా అక్కగా చీర ఎలా వస్తుందమ్మా చెప్పండి. మంగా, వాడు చెప్పింది నిజమేనా? లేదమ్మమ్మా, నేను ఆ చీరని ఇవ్వలేదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను ఆ చీరని ఇవ్వనన్నాను, తనే బలవంతంగా లాక్కుంది. విన్నావుగా, ఇప్పుడేమంటావు? మీరు తప్పు చేసి దొరికిపోయారని నా కూతురు పైన నిందలు వేయాలని చూస్తున్నారా? చంపేస్తాను, జాగ్రత్త. అమ్మగారు, కావాలని మా అమ్మ ఏ తప్పు చేయదు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగినది. నిజాలు తెలుసుకోకుండా మీరిట ఆవేశపడటం అన్యాయం. ఏంటే అన్యాయం? పోనీలే పాపం అని దయ తలచి ఇంట్లో ఉండనిస్తే తిన్నింటి వాసాలే లెక్క పెట్టాలని చూస్తున్నారు. అది అన్యాయం కాదు. ఆస్తి నీ పేరున ఉందని నిన్ను అడ్డు పెట్టుకుని అది వేషాలు వేయాలని చూస్తోంది. అది అన్యాయం కాదా? అమ్మగారు, ఏటి మీరనేది? ఏమీ తెలియనట్టు డ్రామాలాడకో. నీకు తెలిసే ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు. లేకపోతే నేను కట్టుకోవాల్సిన చీరని అదెందుకు కట్టుకుంది?
జమీందార్లా ఉండాలని ఎందుకు కోరుకుంటుంది చెప్పు. అమ్మగారు అది నేను ఆగవే, చెప్పు గౌరీ. అసలు నువ్వెందుకు ఈ చీర కట్టుకున్నావు? ఇది నీకొచ్చిన ఆలోచనేనా లేక ఎవరిదైనా దురాలోచన ఇందులో ఉందా? చెప్పు, నిజమేంటో చెప్పు గౌరీ. అడుగుతున్నారుగా చెప్పమ్మా. నా చెప్తానమ్మా సిత్రా. అసలు అంటే అమ్మా తప్పు నాదే. నేనే ఖరీదైన సీర కట్టుకుంటే ఎట్టా ఉంటానో చూడాలనిపించినది. అందుకే మంగమ్మ చెప్పినా వినకుండా ఈ సీర కట్టుకున్నాను. నన్ను క్షమించండమ్మా. విన్నావా అమ్మా? ఇది ఎంతకు తెగించిందో. వద్దు వద్దు అన్న నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నారో. ఏ గౌరీ, సిగ్గు లేకుండా ఇంకా అలా నిలబడ్డావే? వెళ్ళు, ఆ చీర విప్పి తీసుకురా. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఛీ! ఈ దెబ్బతో ఈ గూడెం బ్యాచ్ అతి త్వరలో ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. నేను హ్యాపీగా ఉండొచ్చు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజులు ఈ ఆస్తిని దక్కించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ కాలేదు. కానీ ఫస్ట్ టైం వర్కౌట్ అయ్యే ప్లాన్ ఒకటి వేశాను బోనా. నిజమా? ఏంటండి అది? గంగా వర్సెస్ మంగ. ఇదే మన ప్లాన్. అర్థం కాలేదండి. చెప్తా వినో. గంగ అంటే మంగకు అస్సలు పడదు. అలాగే మంగ అన్న గంగకు పడని విధంగా చేశామనుకో, అప్పుడు ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేసిన పక్కుమంటుంది. అలా చిచ్చు పెట్టాల్సిన చోట మనం చిచ్చు పెట్టామంటే రగలాల్సిన చోట ఆ జ్వాల రావణ కష్టంలా రగులుతూనే ఉంటుంది. ఇక మన చేతికి మట్టి అంటకుండా ఆస్తంతా మనదే అవుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ అండి. అయితే పద, ఛాన్స్ దొరికితే ఇప్పుడే ఈ క్షణమే మన ప్లాన్ని అమలు చేద్దాం. పదండి. పద. ఇదిగోండమ్మ సీర. ఆగో. ఆ చీర దీని మీద పెట్టు. అమ్మా పెట్టు. నువ్వు కట్టిన చీర నేను కడతాననుకున్నావే? మామయ్య, అగ్గిపెట్టివు. నా దగ్గర అగ్గిపెట్టా. మామయ్య, అగ్గిపెట్టి.
నువ్వింకేం మాట్లాడుకో. మనం అనుకున్నట్టుగానే మనకు శ్రమ లేకుండా మంట అంటుకుంది. ఇక మనం దీంతో హాయిగా చలిమంట కాచుకోవచ్చు. వాళ్లకు మాత్రం ఇది రావణ కాస్టే. అవునండి. అది నేను కట్టుకోవాలనుకున్న చీర కాస్ట్లీదైనా ఎందుకు కాల్చేసానో తెలుసా? నాకు ఇష్టం లేని పని ఏది జరిగినా ఫలితం ఇలాగే ఉంటుందని మీ అందరినీ హెచ్చరించడానికి ఇలా చేశాను. అంతేకాదు, నాలా నువ్వు ఉండాలనుకునే నీ పొగరు, నాతో సమానంగా ఉండాలనే నీ అహంకారం కూడా ఇలాగే కాలి బూడిదవ్వాలనే దాన్ని కాల్చాను. నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాదు, అది గుర్తుంచుకో. చూడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే నేనేం చేస్తానో అర్థమయ్యేలా అందరికీ చూపించాను. సో అందరూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. చూడు గౌరీ, జరిగిన దానిలో నీ తప్పు లేకపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే నేనేం చేయలేను, సరేనా? పాతొదిన ఈ చీర తీసుకొచ్చాను, ఇది నీకోసమే. తీసుకోరమ్మా. నీకోసం గౌరీ అంత సహాయం చేస్తున్నప్పుడు నువ్వు ఈ చీర ఇవ్వడంలో తప్పులేదు. వెళ్ళి ఇచ్చిరమ్మా అని మా మమ్మీని లత అంది. అందుకే నీకు ఇది ఇవ్వడానికి వచ్చాను. నువ్వు కట్టిన చీర నేను కడతాననుకున్నావే? ఇప్పుడు ఏడ్చి ఏట్ లాభం వదినా? నేను ముందే చెప్పినాను మా అంగ మాటలో ఏదో తిరకాసుంది అని. అయినా నువ్వు ఎనలేదు. ఇప్పుడు చూడు, చెయ్యని దానికి అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అవునక్క, అప్పుడు నువ్వు ఆనందపడకుండా నువ్వు కాస్త అనుమానం పడుంటే ఇప్పుడు ఇలా ఏడ్చేదానే కాదు. అమ్మా, చెప్పమ్మా. నువ్వు కావాలనే అబద్ధం చెప్పినావు కదమ్మా.